శృతి మించిన వరకు మాత్రమే కాంగ్రెస్ పార్టీ స్వేచ్ఛ ఇస్తుంది. శృతి మించిన చర్యలు తీసుకునే ప్రయత్నంలో ముందుకు గౌతమ్ గారు పోతారు. సార్ ఇక్కడ ఇంకోటి చెప్తాను, వాళ్ళు 2021 తర్వాత వాళ్ళ కమిటీల సంబంధించి కమిటీలు వేస్తే ఆ పార్టీలు ఎవరు ఉండరు కాబట్టి కనీసం కమిటీలు వేయలేని పరిస్థితులు. పొలిటి బ్యూరో లేదు, విద్యార్థి అధ్యక్షుడు లేడు, విభజన విభాగం లేదు, కేసీఆర్ గారు అధ్యక్షుడు, బీఆర్ఎల్పీ నేత ఆయనే, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు. వాళ్ళ పార్టీలో బీసీలకు ప్రాధాన్యత లేదు, ఎస్సీ/ఎస్టీలకు ప్రాధాన్యత. కాంగ్రెస్ ప్రభుత్వం పోటీపడే పరిస్థితుల్లో క్యాబినెట్ తీసుకుంటారా, ప్రభుత్వం తరపున చరణ్ కౌశిక్ గారు మీరు మాట్లాడుతున్నారు, బట్ ప్రజల తరపున మేము మాట్లాడుతున్నాం. గౌతమ్ గారు ప్రజల మద్దతు బీఆర్ఎస్ పార్టీకి లేదని మీరు అంటున్నారు, బట్ అదే కేసీఆర్ టార్చ్ లైట్ పట్టుకొని వస్తారు, ప్రజలు ఎత్తుకుంటూ వస్తున్నారు, ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ పరిస్థితి అయిపోయిందని చెప్పేసి మీరు మాట్లాడుతున్నారు. ఏ అంశాలను ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు? శ్రీకాంత్ గారు, తప్పనిసరిగా షాదీ ముబారక్, కళ్యాణం లక్ష్మి డబ్బులు ఎగ్గొట్టిన దాని మీద ఖచ్చితంగా ప్రజల్లోకి తీసుకెళ్తాము. 2500 రూపాయలు మహిళలకు ఇస్తున్న దాని మీద ఖచ్చితంగా ప్రజల్లోకి తీసుకెళ్తాము. రైతులకు ఇస్తానన్న రుణమాఫీ చేయకుండా ఎగ్గొట్టింది, అది ప్రజల్లోకి తీసుకెళ్తాము. రైతు బీమా ఇప్పటికే డబ్బులు కట్టకుండా, ప్రీమియం కట్టకుండా ఎగ్గొట్టింది, అది ప్రజల్లోకి తీసుకెళ్తాము. అదే విధంగా 5 ఎకరాల లోపు మేము ఖచ్చితంగా 15,000 రూపాయలు రైతు భరోసా ఇస్తామని చెప్పేసి ఎగ్గొట్టిన దాని మీద తప్పనిసరిగా ప్రజల్లోకి తీసుకెళ్తాము. అదే కాళేశ్వరం దాని మీద, అప్పుల దాని మీద వీళ్ళు ఏవైతే అబద్ధాలు చెప్తున్నారో ఆ అబద్ధాలన్నిటికీ కూడా ఒక్కొక్కటిగా అన్ని సమాధానాలు వస్తున్నాయి. ఆ సమాధానాలన్నిటి కూడా విని వాళ్ళు భరించే స్థితిలో లేరు కాబట్టి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. కౌంటర్ వేయకుండా షాదీ ముబారక్, కళ్యాణ్ లక్ష్మి వీళ్లకు టైం ఇచ్చిన తర్వాత కూడా కౌంటర్ వేయకుండా ఉన్నందుకు హైకోర్టు ఇచ్చింది తప్ప ఇంకో దానికోసం వీళ్ళు చట్టం ఎందుకు చేయలేదని చెప్పేసి మాట్లాడలేదు ఎవరు, హైకోర్టు. అదే విధంగా నిన్నటి దాకా అప్పుల కోసం అప్పుల మీద మాట్లాడారు. అప్పులన్నీ ఏం మాట్లాడినరు, ఏం చెప్పినారు వీళ్ళు? 7 లక్షలు అని ఇప్పుడు మాట్లాడుతున్నారు. 8 లక్షలు అని చెప్పేసి వాళ్ళ పొన్నం ప్రభాకర్ అంటాడు, 10 లక్షలు అని చెప్పేసి వాళ్ళ ముఖ్యమంత్రి అంటాడు. ఈయన చరణ్ కౌశిక్ వచ్చేసి ఇప్పుడు 7 లక్షలు అని చెప్పేసి. సరే, వాళ్ళకే క్లారిటీ లేదు అసలు మేము ఎంత అప్పు చేసినాం అనేది. మేము క్లియర్ గా చెప్పినాము, అసెంబ్లీ సాక్షిగా చెప్పినాము, చర్చకు సిద్ధం అని చెప్పేసి అన్నాము. చర్చకు సిద్ధము. మేము 4,17,000 కోట్ల రూపాయలు చేసినామని చెప్పేసి నిక్కచ్చిగా చెప్పి అసెంబ్లీ సాక్షిగా చెప్పిండు మా హరీష్ రావు గారు. అంతేకాదు దీని మీద మాట్లాడమే కాదు, దీని మీద చర్చిద్దామని చెప్పేసి కూడా మాట్లాడిన సందర్భంలో కూడా వీళ్ళు పారిపోయిన సందర్భం. అదే విధంగా మేము 9.5 ఏళ్లలో 4,17,000 కోట్ల రూపాయలు అప్పు తీసుకొస్తే వీళ్ళు కేవలం 2 సంవత్సరాల్లో 3,74,942 కోట్ల రూపాయలు అప్పు తీసుకొచ్చి ఎవరి బొందకు పెట్టిరో చెప్పాలా, ఎవరికి ఇచ్చిర్రో చెప్పాలా, ఎవరికన్నా ఏ ఒక్క వ్యక్తి కన్నా, ఒక పేదవాడికి, సామాన్యుడికి ఎవరికన్నా ఉపయోగంలోకి తెచ్చిన సందర్భం ఉందా? కేవలం వీళ్ళు మాత్రమే, అధికారులు, నాయకులు ఏదైతే ఉన్నారో వాళ్ళు మాత్రం ఖజానాలు నింపుకొని, వాళ్ళు మాత్రమే సంపాదించుకొని, వాళ్ళు మాత్రమే దోచుకోవడానికి అన్ని రకాల ప్లాన్లు చేస్తున్న సందర్భం కాదా? మీరు ఎత్తేసుకుని 3 లక్షల కోట్ల రూపాయలు, అసలు 3 పైసలు కాదు కదా, ఒక్క పైసా కూడా అప్పు దొరకలేదని చెప్పేసి మాట్లాడిన ముఖ్యమంత్రికి 3,74,000 కోట్ల రూపాయలు అసెంబ్లీలో ఎట్లా ప్రకటించారు? అప్పు తీసుకొచ్చినామని చెప్పేసి ఎట్లా చెప్పిండ్రు? అప్పు బుట్టట్లేదు, అప్పు ఇవ్వట్లేదు, ఎవడు మనల్ని నమ్మట్లేదు, ఢిల్లీకి వెళ్తే దొంగల్ని చూసినట్టు చూస్తున్నారు, చెప్పులు ఎత్తుకోపోయేటలాగా చూస్తున్నారు అని చెప్పేసి మాట్లాడిన ఇదే ముఖ్యమంత్రి నోట్లో నుంచి 3,74,000 కోట్ల రూపాయలు తెచ్చి అప్పు తీసుకొచ్చి ఎవరికి ఇచ్చిండ్రు? వీళ్ళు కొట్టుకున్నారు, వీళ్ళ బొందలో కొట్టుకున్నారు. వీళ్ళ ఏదైతే అధికార నాయకత్వంలో ఉన్నవాళ్ళు, అధికారంలో ఉన్న వాళ్ళందరూ కూడా వాళ్ళు దోచుకున్న సందర్భం. మీరు ఇప్పుడు నిన్నటికి నిన్న 200 కోట్ల రూపాయల విలువ చేసే భూమిని కొండలరెడ్డికి కేటాయించిన సందర్భం కదా. దీన్ని బయటకు తీసుకొచ్చింది మాతో పాటు నిన్న సుస్మిత గారా. ఏ విషయం తీసుకుందాం, ఏ రకంగా తీసుకుందాం? మేము పండించిన పంట 2014 కంటే ముందు కాంగ్రెస్ గవర్నమెంట్ పరిపాలన చేసిన దాంట్లో పండించిన పంట ఎంత? 2014 తర్వాత మేము కాళేశ్వరం అందించిన తర్వాత పండిన పంట ఎంత? వాస్తవాలు బయటకు తీసుకొద్దామా? నిజాలు మాట్లాడదామా? ఈ నిజాలన్నింటినీ కప్పి పెట్టేసి పక్కన పెట్టేసి ప్రజలకు మసిపూసి మారేడుకాయ చేద్దామని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ అనుకుంటుంది. కానీ కాంగ్రెస్ పార్టీ నాయకులే బొంద పెట్టుకుంటారు. ఎవరు దాన్ని కూలదోయాల్సిన అవసరం లేదు, గొయ్యి తీయాల్సిన అవసరం లేదు, గొయ్యి తీసి పోడ్చి పెట్టాల్సిన అవసరం లేదు. వాళ్ళ నాయకులు వాళ్లే తీసి వాళ్ళని మంచిగా చక్కగా పునాదితో సహా తీసి మంచిగా గొయ్యిలో పాతి పెట్టేసి మంచి పైనుంచి మట్టి కప్పే పరిస్థితి వాళ్ళే క్రియేట్ చేస్తున్నారు. కాబట్టి ఎవరు వ్యతిరేకంగా మాట్లాడినా, ఎవరు ఏం చేసినా కాంగ్రెస్ పార్టీ వాళ్లకు వాళ్లే సమాధులు నిర్మించుకుంటారు, వాళ్లకు వాళ్లే నెత్తి మీద మట్టేసుకుంటారు. కాబట్టి ఇది ప్రజలు గమనిస్తా ఉన్నారు. ఇప్పటిదాకా వాళ్ళు చెప్పిన మాటలు అన్నిటి మీద ప్రజలు చూస్తున్నారు. ఇప్పుడు మేము వచ్చిన తర్వాత ప్రభుత్వంలో అధికారంలోకి వచ్చిన తర్వాత 2,500 కోట్ల రూపాయల రియంబర్స్మెంట్ బకాయి ఉంటే మేము 2,500 కోట్లతో పాటు
19,000 కోట్ల రూపాయలు మేము దిగిపోయే నాటికి మేము నిక్కచ్చిగా విద్యార్థులకు ఇచ్చినాం. ఓవర్సీస్ బకాయిలు మేము పే చేసినాం. ఇప్పుడు 2 సంవత్సరాల నుంచి ఓవర్సీస్ లో ఉన్న విద్యార్థులు, ఎస్సీ ఎస్టీ విద్యార్థులు మా చుట్టూ తిరుగుతున్నారు, మాకు ఫోన్లు చేస్తున్నారు, ఇవ్వట్లేదు అని చెప్పేసి మొత్తుకుంటున్నారు. ఈ రోజు బడా నోరుతోనే నోరు పెద్దగా చేసుకొని మాట్లాడితే, అదే విధంగా అబద్ధాలు చెప్తే ప్రజలు నమ్మే దాంట్లో లేరు. వీళ్ళు మాట్లాడుతున్న ప్రతి మాట ప్రజలకు కనెక్ట్ అవుతుంది. వీళ్ళు